South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం ఉన్నట్లుగా గుర్తించారు. 25 నుంచి 30 ఏళ్లు ఉండే ఛాన్స్ ఉందని కూడా కనిపిస్తోంది. మహిళ ఒంటిపై మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎక్కడో చంపి బ్యాగ్ లో తీసుకొచ్చారనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. చనిపోయిన మహిళ ఎవరన్న దానిపై విచారణ అయితే కొనసాగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో దారుణాలు కూడా జరుగుతున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ప్రేమించడం లేదని నమ్మించి మోసం చేసి వివాహేతర సంబంధాలు వెరసి కొట్టడం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంటే ఇలాంటి సంఘటనలు కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి. మహిళలు ఒంటరిగా బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంటోంది. ఓ మహిళ మృతదేహం ట్రావెల్ బ్యాగ్లో ఉండటాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా కంగు తిన్నారని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? పోలీసులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఒకసారి వీడియోలో చూద్దాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రెడ్డి స్లాబ్ ప్రహరీ గోడను ఆనుకుని ఖాళీ స్థలం ఉంది. అక్కడి స్థానికులు ఓ రెడ్ కలర్ ట్రావెల్ బ్యాగ్ రక్తంతో తడిసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రావెల్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించినట్లుగా తెలుస్తోంది. బ్యాగ్ లో లభించిన మహిళ వయసు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందని, మృతురాలు మెరూన్ కలర్ చుడీదార్ ధరించిందని పోలీసులు అంటున్నారు. దుండగులు ఆ మహిళను ఎక్కడో చంపి బ్యాగ్ లో తీసుకొచ్చి ఇక్కడ పడవేసుంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అలాగే ఇతర అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మహిళలు ఒంటరిగా వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులకు తెలియచేయాలని, అపాయమని తెలిస్తే డైల్ 100కి ఫోన్ చేయాలని లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని డీసీపీ సురేష్ కుమార్ అంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు అధికారులు.